పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న మొన్నటి వరకు ఒకే తాటిపై ఉన్నాయి ఈ రెండు దేశాలు. అయితే ఇప్పుడు యెమెన్లో చెరో వర్గానికి మద్దతుగా నిలవడంతో ఘర్షణలకు తావిచ్చినట్లయింది. దీంతో కొన్నాళ్లుగా ఘర్షణలకు దూరంగా ఉన్న ఆ దేశం మళ్లీ అంతర్యుద్ధం ముంగిట నిలబడింది. 2014లో యెమెన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో సనా నగరాన్ని హుతీ తిరుగుబాటుదారులు ఆక్రమించారు. అంతేకాకుండా దేశంలో ఉత్తర భాగాలను తమ నియంత్రణలోనికి తెచ్చుకున్నారు. దక్షిణ, తూర్పు యెమెన్లను అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం పాలిస్తోంది. ఆ పాలక మండలిలో ఎస్టీసీ కీలక భాగస్వామి. ఆ భాగస్వామి స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదిలింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. كانت في صندوق يطب هون بإخلاص డిసెంబర్ నుంచి కీలక ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది ఎస్టీసీ. హద్రామౌత్, అల్ మరాహ్ సహా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ భూభాగాల్లో ఇంధన వనరులు అధికంగా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా యెమెన్లో అలజడి రేగింది. ఇక యెమెన్లో ప్రభుత్వానికి సౌదీ మద్దతిస్తోంది. ఎస్టీసీకి యూఏఈ అండగా నిలబడింది. వాస్తవానికి హుతీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నింటినీ సౌదీ, యూఏఈలే ఏకం చేశాయి. కానీ పరిస్థితి ఇప్పుడు మారింది. ఎస్టీసీకి యూఏఈ అండగా నిలిచింది. మరోవైపు యెమెన్ సమైక్యంగా ఉండాలన్నది సౌదీ భావన. తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే తూర్పు భూభాగాల నుంచి వైదొలగాలని గత నెల 25న ఎస్టీసీకి హెచ్చరిక జారీ చేసింది. దీన్ని పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హద్రామాత్పై విరుచుకుపడింది సౌదీ. వైమానిక దాడులు నిర్వహించింది. సౌదీ మద్దతుగా ఉన్న నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ కూడా క్షేత్రస్థాయిలో ఎస్టీసీ దళాలతో పోరాడుతున్నాయి. ఈ దాడులను తిప్పికొడుతున్నామని ఎస్టీసీ చెబుతోంది. మొత్తానికి మళ్లీ యెమెన్లో అంతర్యుద్ధం ప్రారంభమవుతుందన్న సూచనలు కనబడుతున్నాయి. كانت في صندوق يطب